వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా పండుగలో పాల్గొని పరిగి మీదుగా కొడంగల్ వెళ్తున్న రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి వాహనాలు ఆపేశారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగిలోని కొడంగల్ చౌరస్తా వద్ద గంటల కొద్దీ ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. గంటల పాటుగా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రేవంత్ రెడ్డికే పండుగ ఉందా, సామాన్య ప్రజలకు పండుగ లేదా అని పోలీసులను ప్రశ్నించారు ప్రజలు. మాకు కూడా పండుగ ఉంది, మేము కూడా ఇంటికి వెళ్లాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రజలను ఇబ్బంది పెట్టి రేవంత్ రెడ్డి పండుగ చేసుకోవడం ఏంటి అని పోలీసులను ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన దత్తన్న అజాత శత్రువు, రెండు తెలుగు రాష్ట్రాలలో కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు అలాగే కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒక రోజు దసరా నిన్న చేసుకుంటే అలాగే బలైతుంది 2-3 రోజులు దసరా పండుగ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటి అజాత శత్రువు దత్తాత్రేయ గారి పిలుపు మేరకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారికి, అలాగే వేదిక పైన నాగార్జున గారికి, వేదిక పైన అందరు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, కేంద్ర మంత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మంచి జరగాలని, చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరూ కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిండే 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈ రోజు దసరా తెల్లారే వచ్చిందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో, దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.